ముంబై వచ్చిన తర్వాత ఏం చేయాలా, నాష్టా ఏం చేయాలా అంటే అందరు వడపావ్ వడపావ్ అంటే నేను వడపావ్ ఇడిచేసి ఈ జిలేబీ నాష్టా చేస్తున్నాను. జిలేబీ శనగలు ప్లస్ ఇది పాలు, దీని 3 కాంబినేషన్ నుంచి ఒకటి నాష్టా తయారవుతుంది. అంత సూపర్గా నాష్టా ఉంటుంది. అంటే ఈ 3 డిష్ మనకు కనబడుతుంది. ఇది నాష్టా పాలల జిలేబీ వేసి తినేది మీరు చూసినారు లేదో, ఫస్ట్ టైం లైఫ్లో నేను ఫస్ట్ టైం ఈ నాష్టా చేయడానికి పోతున్నాను. మన శనగలు ప్లస్ జిలేబీ ప్లస్ పాల జిలేబీ వేసుకొని తింటే మైగ్రేన్ పోతాయని నేను చాలాసార్లు విన్నాను, యూట్యూబ్లో విన్నారు, మీరు కూడా సెర్చ్ చేయండి. అందుకే ఈ నాష్టాని నేను ఫేమస్ అయ్యి ఈ నాష్టా చూసిన తర్వాత ఆడ ఆగిపోయింది, ఆడ బ్రేక్ వేసేసి అది వేసి పాల జిలేబీ వేసి ఇది తింటున్నాను నేను. ఇది ఫస్ట్ టైం, చాలా సూపర్గా డిష్ ఉంది. ప్లస్ మన తమ్ముడు మనతో వచ్చినాడు, ఈయననే మనకి ఈ హోటల్కి తీసుకుపోయినాడు అయ్యూబ్. ప్లస్ మనం ముంబైలో చూసిన ఆనియన్ కూడా అమ్ముతున్నారు, బొంబాయిలో ఆనియన్ ఇట్లా అమ్ముతున్నారు చూడండి. ప్లస్ నారెల్ కొబ్బరి నూనె మన ఆంధ్ర నుంచి వస్తుంది, అది కూడా నమ్ముతున్నారు. ఇట్లనే బస్ చూడొచ్చు. ఈడ మన సమ్ల ఏరియా మొత్తం పోతున్నాం, నాలాలు మొత్తం చెత్త ఉంది. ఈ పక్కన మొత్తం పెద్ద నాలా, ఇది మొత్తం ఓపెన్ ఉంటుంది. పిల్లలకి చూసి ఈడ జర్నీ చేయాలి. దాని తర్వాత మన ముంబై స్లమ్ ఏరియా ఎట్లా ఉంటుంది అని ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. మీరు బిల్డింగ్ చూడవచ్చు పెద్ద పెద్ద ఎట్లా కనబడుతుంది. దాని తర్వాత మీకు స్లమ్ ఏరియాలో ఎట్లా ఆటోస్ బండిలు ఎట్లా ఆగి ఉన్నాయి చూడండి, కార్స్. ఇక మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ప్లస్ హోటల్స్ ఎట్లా ఉన్నాయి, ఆటోలు, టెంపుల్ ఎట్లా ఉంటుంది, మొత్తం ప్యాక్ ఉంటుంది. ప్లస్ ఫ్రూట్ వాళ్ళు ఇట్లా ఛత్రి వేసుకొని కూర్చున్నారు. ఫ్రూట్ వాళ్ళు కూడా బాగా ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇట్లనే హార్డ్వేర్ షాప్స్ చూడొచ్చు మీరు. మేజ్బాన్ అనే హోటల్ ఈడ చూడొచ్చు. మనకు చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, పెద్ద షాప్స్ ఏముండవు. ప్లస్ ఈ రోడ్డు పైన మసీద్ కూడా ఉంది. ఇవి మన జర్నీ.